అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని పాండురంగ స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, మృత్యుంజయ మహాయాగం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుట పడాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఈ యాగం చేసినట్లు తెలిపారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజా సంక్షేమం కార్యక్రమంలో తిరిగి పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలశాల పూజ, హోమం చేసి ఆయన భక్తిని ఏంటే ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ, మరి ఎంత బృహత్త కార్యక్రమం చేపట్టినందుకు నియోజకవర్గ నలుమూల నుంచి కూడా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల సమక్షంలో రుద్రాభిషేకం, గుళ్ళోకి వెళ్ళి పూజలు కట్టి కొబ్బరికాయ కొట్టేసామని కాకుండా నిజమైన భక్తిని చాటుకన్నాడు మరి ఈయన. దానికి మేము అందరం కూడా శివదత్ గారిని అభినందిస్తూ, మరి ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ రాష్ట్ర పరిపాలనలో నియోజకవర్గం మరి పాకిరపేటలో ఉన్నటువంటి పాండురంగ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య రీత్యా ఏదైతే శస్త్రచికిత్స జరిగిందో ఆయన తిరిగి కోలుకుంటున్నారు. దాని మీద మరి భగవంతుడు ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని మేము ఈ యొక్క రుద్రాభిషేకం మరియు మృత్యుంజయ హోమాన్ని, రుద్రాభిషేకానికి మరి మృత్యుంజయ హోమానికి మరి మేమందరం కూడా ఇందులో కూర్చోవడం జరిగింది. మరి దానికి సహకరించిన మా జనసేన పార్టీ నాయకులందరికీ, అలాగే మీడియా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన